పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హైదరాబాద్లో కట్టెలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. రిస్క్ చేసి నడుపుతున్న వారు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తెల్లవారుజాము 4 గంటల నుంచే ఆయా హోటళ్ల నిర్వాహకులు కట్టెల మండీల వద్ద క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం దేశవ్యాప్తంగా కూడా చూపిస్తుంది. ఆ యుద్ధ ప్రభావం కారణంగా నగరంలో అయితే గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కట్టెలకు అయితే భారీ డిమాండ్ పెరిగింది. అటు హోటల్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, గ్యాస్ కొరత కారణంగా సిలిండర్స్కి బదులు కట్టెల పొయ్యిని అయితే వాడడం జరుగుతుంది. అయితే ఈ కట్టెలకి కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నగరంలో ఉన్న కట్టెల మండి దగ్గర అయితే ఎక్కువ మంది హోటల్స్కి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, హాస్టల్స్ నిర్వాహకులు, యాజమాన్యం కావచ్చు, కట్టెల మండి దగ్గర ఎక్కువ కనబడుతున్నారు. ఒకసారి మనతో పాటు ఇక్కడ కట్టెలకు సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరి కట్టెల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కట్టెల ధరలు ఏమైనా పెరిగాయా? డిమాండ్ ఎక్కువగా ఉంది కదా? 10 రూపాయలతో 12 రూపాయలు పెరిగినాయి కట్టెలు. కానీ మళ్ళీ ఊర్లతో కట్టె వస్తలేదు. చాలా ఊర్లో షార్టేజ్ అని కట్టెలు ఇస్తలేరు మనకి ఇక్కడ. అందుకోసం ఇక్కడ రేటు పెరిగిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్ దొరుకుతుందని హోటళ్ళు, మన హాస్టల్లో అందరూ ఇక్కడ వచ్చి తీసుకోపోతున్నారు కట్టెలు. దానికోసం రేట్లు మాల్ దొరుకుతలేని రేటు పెంచుతున్నారు. అక్కడ పెంచుతున్నారని ఇక్కడ మేము పెంచుతున్నాము. మాల్ దొరుకుతలే, మాల్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు క్వింటల్కి ఎంత ఉందండి? ముందు ఎంత ఉండే, మరి డిమాండ్ పెరిగినాక ఎంత అయింది? ఇప్పుడు 10 రూపాయలు ఉండే 12 రూపాయలు అమ్ముతున్నాం. ఇప్పుడు 100 కిలోలు 12 రూపాయలు 1200 రూపాయలు అమ్ముతున్నాం. 1200 అమ్ముతున్నాం. ఇప్పుడు మాల్ అయితే దొరుకుతలేదు. మన హోటళ్ళకు గ్యాస్ సిలిండర్ దొరుకుతలేని వాళ్ళు మొత్తం మన దగ్గర కట్టెలు మొత్తం తీసుకోపోతున్నారు. ముందుగా బుక్ చేస్తున్నారు. హాస్టల్ వాళ్ళు అందరు మొత్తం కట్టే మాకు పెట్టాలి, మాకు కావాలి అని అడ్వాన్స్ చేస్తున్నారు, బుకింగ్ చేస్తున్నారు. కానీ మాకు ఊర్లతో కట్టే వస్తలేదు. వాళ్ళు మాల్ లేదని అది చేస్తున్నారు. మాల్ షార్టేజ్ ఉంది మొత్తంగా. అయితే ఈ కట్టెల మండిలో కూడా మాల్ షార్టేజ్ ఉండడం వల్ల ఇంకా డిమాండ్ పెరగడంతో పాటు రేట్లను కూడా మేము పెంచామంటూ కూడా వ్యాపారులు చెప్తున్నారు. ఎందుకంటే వారికి కూడా ఎక్కువగా మాల్ దొరకకపోవడంతో అయితే కట్టెల ధరలు పెంచుతున్నట్టుగా కూడా వ్యాపారులు చెప్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే క్వింటల్ 1200 ఉంది అని అయితే వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఫంక్షన్ హాల్ కావచ్చు, సిలిండర్ల సరఫరా తగ్గడంతో హాస్టల్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులు టన్నుల కొద్దీ కూడా కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ కట్టెలకి కూడా మంచి డిమాండ్, అంటే వీటికి ధర పెంచేసి ఇంకా వ్యాపారులు కూడా మంచి వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే ఎక్కువగా ఈ కట్టెలు భువనగిరి, ఆలేరు నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్కు చేరుకుంటున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్లయితే గుల్బర్గా నుంచి కూడా కట్టెలు అయితే రావడం జరుగుతుంది. ఇది ఏదైతే కమర్షియల్ గ్యాస్ కొరతతో రాజధానిలో అయితే కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఇప్పటికే మూతపడ్డే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మొత్తంగా చూసుకుంటే హాస్టల్స్లో గాను, హోటల్స్లో కానీ ఎక్కువగా ఇప్పుడు ఈ కట్టెలతోనే వారికి కావలసిన భోజనాన్ని అయితే అందించడం జరుగుతుంది. దీంతో తెల్లవారుజాము 4 గంటల నుంచే కట్టెల మండీల వద్ద అయితే ఎవరైతే ఉన్నారో కొనేవాళ్ళు వాళ్ళంతా కూడా బారులు తీరాల్సిన పరిస్థితి. ఇంట్లో చేసే చిన్నపాటి ఫంక్షన్కు గ్యాస్ కోసం ప్రయత్నిస్తే దొరికే పరిస్థితి లేదని 1 నెల ముందే బుక్ చేయాలంటూ కూడా అంటే గ్యాస్ ఏజెన్సీలు చెప్పడం జరుగుతుంది. దీంతో వినియోగదారులు అయితే వాపోతున్నారు. మొత్తంగా 2 రోజులుగా రెట్టింపు ధర పలికిన వాణిజ్య కమర్షియల్ సిలిండర్ కొనుగోలు చేయాలనుకున్న సాధ్యం కాలేదంటూ కూడా పలువురు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా అంటే ఇప్పుడు నగరంలో అసలు ఎవరు ఊహించని విధంగా అయితే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కారణంగా ఎవరు ఊహించని విధంగా అయితే నగరంలో కట్టెల పొయ్యి వెలుగుతుందని చెప్పొచ్చు. గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో ధరలు పెరగడం వల్ల కొంతమంది హోటల్ నిర్వాహకులు అయితే మళ్ళీ పాతకాలపు విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంటలు ప్రారంభించడం జరిగింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు అంటే నగరంలో కట్టెల పొయ్యి మీద హోటల్లో ఇట్లా వంట చేస్తారని ఎవరు అనుకొని ఉన్నారు. దీంతో కట్టెల పొయ్యి అంటే కట్టెలకైతే ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కట్టెల సరఫరా చేసే వ్యాపారులు కూడా ప్రస్తుతం డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు. అంటే ఒకప్పుడు గ్రామాల్లో మాత్రమే కనిపించే ఈ కట్టెల పొయ్యి ఇప్పుడు నగరంలో కొన్ని హోటల్లో కూడా కనిపించడం ఆసక్తికరంగా ఉంది. అంతేగా మొత్తంగా అంటే ఎవరు ఊహించని విధంగా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా ఉండడంతో, అందులో నగరంలో ఉండడంతో ఇంకా కట్టెల పొయ్యి వారికి కట్టెల పొయ్యి మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ఇంకా గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యి ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇంకా ప్రస్తుతానికి అయితే వీటి ధరలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా గ్యాస్ కొరత తగ్గే వరకు కూడా కట్టెల పొయ్యి అందుబాటులోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని హోటల్ యాజమాన్యాలు, హాస్టల్స్ నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HM TV.